అంటే 2002లో ఈశ్వర్, ఇది 2024లో ద డీల్. ఈ 22 ఇయర్స్ ఇంత గ్యాప్ ఎందుకు తీసుకున్నారు? సో ఈశ్వర్ సినిమా చేసిన తర్వాత ఇమ్మీడియట్గా కూడా మళ్ళీ ఒక 2-3 సినిమాల అవకాశాలు ఫ్రెండ్గా చేయమని అడిగారు. సో క్యారెక్టర్లో పెద్దగా ఇంపార్టెన్స్ ఏం లేదు. ధరణి గారు ఇప్పుడు బిగ్ స్క్రీన్ మీదకి వస్తున్నారు. వీటికి ముందు పెద్ద స్క్రీన్ లో చేశాను, కానీ దట్ వాస్ నాట్ దట్ సాటిస్ఫైయింగ్. దువ్వాడ జగన్నాథం నేల టికెట్ అప్పుడు నా జర్నీ అక్కడ ఆపేశాను కదా, అక్కడ ఆపి వేరే పార్ట్స్ తీసుకున్నాను. సో ఇప్పుడు నేను మళ్ళీ యూటర్న్ తీసుకొని అక్కడికి రావాలి. టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలకి అవకాశం లేదు అంటారా? అవకాశం ఉంది, కానీ ఒక 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 మంచి క్యారెక్టర్కి కాదు. అంటే మనకి అల్లు అర్జున్ లాంటి వాళ్ళు కూడా అంటే బేబీ టైంలో చెప్పారు ఆయన, Yes. అమ్మాయిలు తెలుగు అమ్మాయిలు రావాలి ఇండస్ట్రీలోకి, ఆ అవకాశాలు కల్పించాలి అని చెప్పి అన్నారు. అది అయితే మరి స్టెప్ అయితే మరి ఇంకా నాకైతే అనిపించలేదండి. అంటే ఈ విషయంలో నేను అనుకుంటున్నది ఏంటంటే, అలాగే ఇప్పుడు ఎలా అయితే పరభాష వాళ్ళు కన్నడ కావచ్చు, తమిళ్ కావచ్చు, మలయాళం కావచ్చు, మన ఇండస్ట్రీకి ఎలా వస్తున్నారో మరి మీరు ఎప్పుడు అక్కడ ట్రై చేయలేదా? ఇప్పుడు నేను ఇక్కడ ఉండి నేను ఇక్కడ చేసుకోవడమే బెటర్, అక్కడికి వెళ్ళి భాష నేర్చుకొని అక్కడికి వెళ్ళడం కంటే వచ్చిన భాషలో చేసుకోవడం బెటర్ అని అనిపించింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుగు వచ్చి అంటారా, వచ్చింది అంటారా? రాకున్నా తీసుకుంటారే, మన వాళ్ళ హృదయాలు చాలా పెద్ద హృదయాలు. ఇప్పుడు ఈశ్వర్ సినిమాకి వచ్చినప్పుడు ప్రభాస్ గారిది కూడా డెబ్యూనే, ఆయనతో వర్క్ ఎక్స్పీరియన్స్ అప్పుడు ఎలా అనిపించింది? ఎక్కువ మాట్లాడిన ఒక మాట సూటిగా ఉంటుంది. మరి మీకు ఏకంగా డార్లింగ్ ప్రభాస్ గారితోనే అంటే ఫస్ట్ సినిమా చేస్తున్నారు కాబట్టి ఆయనని ప్రమోషన్స్ కోసం వాడుకోవచ్చేమో అనే ఒక థాట్ ఏమైనా వచ్చిందా మీకు? ప్రయత్నాలుగా ఏమైనా చేస్తున్నారా? కానీ నేను ఫస్ట్ నుంచి కూడా 20 ఏళ్ళలో ఎప్పుడు కూడా ప్రభాస్ గారిని అంటే మీరు అన్నట్టుగా పబ్లిసిటీ కోసం వాడుకోవడం ఎప్పుడు ఆలోచించలేదు. ఎందుకంటే ఈ కాసేపు డీల్ గురించి పక్కన పెట్టి నాకు మీరు అనగానే ఒకటైతే థాట్ మైండ్లోకి వచ్చింది. అదేంటంటే టాటూ. ఒక స్టేజ్లో మీరు ఆ టాటూ చూపించి చాలా ఎమోషనల్ అయ్యారు. అసలు ఏంటి ఆ టాటూ స్టోరీ ఏంటి? సో మనం ఇంతకుముందు భాష గురించి మాట్లాడుకున్నాం కదా, సో అలానే నాకు ఇక్కడ తెలుగులో ఆపర్చునిటీస్ లేనప్పుడు ఐ వాజ్ సర్చింగ్ అవుట్ వేరే వాటికి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీకు ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకొచ్చాను. ఒకళ్ళు కాదు, ఇద్దరితో వచ్చాను. ఒకళ్ళైతే ఈశ్వర్ సినిమాతో ప్రభాస్ గారితో కలిసి ఆయనైతే ఫిల్మ్ డెబ్యూ చేశారు. ఇంకొకరైతే బుల్లితెర ప్రేక్షకులకైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా ఆ ముద్ర నుంచి కొంచెం దూరంగా జరగాలని ఆవిడైతే గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళిద్దరు ఎవరో కాదు, ఒకరు హను కోట్ల గారు, ఇంకొకళ్ళు ధరణి ప్రియ గారు. వాళ్ళని అడిగి వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు, అలాగే ఒక కొత్త సినిమాతో అయితే మన ముందుకు రాబోతున్నారు. ఆ సినిమా విశేషాలు కూడా మనం తెలుసుకుందాం. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్. హాయ్ అండి, నమస్కారం. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఇద్దరు ఎలా ఉన్నారు? We are doing great. చాలా బిజీగా ఉన్నట్లుగా అనిపిస్తోంది. ఎందుకంటే సినిమా డేట్ దగ్గరకు వచ్చేసింది, అక్టోబర్ 18 కాబట్టి హడావిడిలోనే ఉన్నాం. యాక్చువల్లీ అంతా హరీబరీ అయిపోయింది అంతా. ఇక్కడ కాకుండా అక్కడ కాకుండా ఇక్కడ ప్రమోషన్ చేసుకోవాలి కదా, వచ్చిందే మూవీ ప్రమోషన్ కి. ఖచ్చితంగా, ఎందుకంటే ఎంత కష్టపడ్డా కానీ అది తర్వాత ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళాలంటే ముందు ఆ బజ్ అనేది క్రియేట్ అవ్వాలి ఖచ్చితంగా. అందుకే మేము ఖచ్చితంగా మా తరపున ఆ హెల్ప్ కూడా చేయడానికి అయితే మేము అందుకే రెడీ అయ్యాము. సరే, మన ఇంటర్వ్యూలోకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ అయితే లేడీస్ ఫస్ట్ అంటారు ఎప్పుడు కూడా, అందుకే మనం మేడంని కాసేపు పక్కన పెట్టి హను సార్తో స్టార్ట్ చేద్దాం. రెగ్యులర్గా లేడీస్ ఫస్ట్ అంటారు కాబట్టి ఈసారి నుంచి మనం జెంట్స్తో స్టార్ట్ చేసుకుందాము. హాయ్ సార్, ఇప్పుడు మీరు ప్రభాస్ గారితో కలిసి డెబ్యూ చేశారు. అంటే 2002లో ఈశ్వర్, ఇది 2024లో ద డీల్. ఈ 22 ఇయర్స్ ఇంత గ్యాప్ ఎందుకు తీసుకున్నారు? నేను బేసికల్గా యాక్టర్నండి. నేను యాక్టర్ అవ్వాలనుకొని కోర్స్ కూడా చేశాను. ఒక 3 years యాక్టింగ్ కోర్స్ చేశాను, ఒక 2 years డైరెక్షన్ కోర్స్ చేశాను తెలుగు యూనివర్సిటీలో. ఆ తర్వాత సినిమాలో ట్రై చేశాను. ఈశ్వర్ సినిమాలో ఆపర్చునిటీ వచ్చింది, చేశాను. సో ఈశ్వర్ సినిమా చేసిన తర్వాత ఇమ్మీడియట్గా కూడా మళ్ళీ ఒక 2-3 సినిమాల అవకాశాలు ఫ్రెండ్గా చేయమని అడిగారు. సో క్యారెక్టర్లో పెద్దగా ఇంపార్టెన్స్ ఏం లేదు. సో హీరో పక్కన ఉండాలి. ఈశ్వర్లో అంటే త్రూఅవుట్ సినిమా మొత్తం ఉంటుంది, 50 scenes పైన ఉన్నాయి, క్యారెక్టర్ ఉంది, జనాలకు బాగా వెళ్ళే క్యారెక్టర్ అది. మిగతా సినిమాలు నాకు అంతగా అనిపించలేదు. సో ఒక భయం కూడా అప్పుడు అనిపించింది, అంటే మళ్ళీ అదే క్యారెక్టర్ చేసామనుకోండి నెక్స్ట్ కూడా మళ్ళీ ఫ్రెండ్గా చేయమంటారేమో. అందులో థియేటర్ చేసాము, ట్రైనింగ్ అయ్యి ఉంది, 5 years నేను రెడీ అయ్యి వచ్చాను కాబట్టి మంచి క్యారెక్టర్ కోసం వెయిట్ చేద్దాం అనుకున్నాను.
సో ఈలోపు నాకు డైరెక్షన్లో అవకాశం వచ్చింది ఈటీవీ 2లో మాయాబజార్ అనే సీరియల్ డైరెక్ట్ చేయడానికి. సో డైరెక్షన్ కూడా చేస్తున్నాను కాబట్టి డైరెక్షన్ సైడ్ వెళ్ళిపోయాను. దాదాపు 150 to 200 ఎపిసోడ్స్ డైరెక్ట్ చేశాను. అదే టైంలో యాడ్ ఫిలిమ్స్ కానీ దూరదర్శన్కు కొన్ని సీరియల్స్ డైరెక్ట్ చేయడం జరిగింది. డైలీ సీరియల్ కూడా డైరెక్ట్ చేశాను. ఒకటి అనురాగ ధార అని ఒక డైలీ సీరియల్ డైరెక్ట్ చేశాను. ఇదే టైంలో నేను చదివిన యూనివర్సిటీలోనే టీచింగ్ చేయడానికి అవకాశం వచ్చింది. సో టీచింగ్ వైపు వెళ్దాం అనుకున్నది, ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ అది, యూనివర్సిటీలో టీచ్ చేయాలి. సో అటు వెళ్ళిపోయాను. అలాగే ఒక 20 ఏళ్ళు గడిచిపోయినాయి టీచింగ్లో ఉండడము, స్టూడెంట్స్, ట్రైనింగు, అలా 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 ఒక 20 years అయిపోయింది. ఈలోపు నేను ఆలోచించాను నేనేం కోల్పోయాను. అంటే నేను కూడా యాక్టర్ అవుదామని వచ్చాను ఇండస్ట్రీలోకి. సో యాక్టర్ కాలేదు, టీచర్ అయ్యాను. కాకపోతే మంచి సబ్జెక్ట్ కోసం ఎదురు చూస్తున్న టైంలో ద డీల్ అనే ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకొని ఉన్నాం మేము కొంతమందిని కలిసి. సో స్క్రిప్ట్ బాగుంది కాబట్టి మళ్ళీ సినిమాలకు రావడం జరిగింది. కానీ 2 decades ఆ. అంటే హ్యూజ్ గ్యాప్. ఆ. ఇప్పటికీ అంటే 2002లో ఉన్న హను గారు ఆ ప్యాషన్ ఏదైతే ఇప్పటికీ క్యారీ చేస్తూనే వచ్చారా? అంటే 2 decades అనేది హ్యూజ్ టైం కదా గ్యాప్ అనేది. అంటే నాకున్న ఒకే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే నేను పిల్లలతో ఉండడం, స్టూడెంట్స్తో వాళ్ళ చేత డైరెక్ట్ చేయించడం, ట్రైనింగ్ ఇవ్వడం, వాళ్ళతో పాటు నాటకాలు చేయించడం. ఈ మధ్య కాలంలో నేను నాటకాలు కూడా డైరెక్ట్ చేశాను, నాటకాల్లో యాక్ట్ చేశాను. మీకు నంది అవార్డు కూడా నంది అవార్డు కూడా వచ్చింది. కొన్ని ఎక్స్పెరిమెంటల్ ప్లేస్ చేశాము. నేను యూనివర్సిటీలో చేస్తున్నప్పుడు అంటే బయటికి కూడా వెళ్ళాల్సి వచ్చింది. నార్వే వెళ్ళాను, స్వీడన్ వెళ్ళాను. ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండే పెద్ద పెద్ద రైటర్స్ రాసిన ఇప్సన్ అనే ఒక రైటర్ ఉన్నాడు. ఇప్సన్ డాల్స్ హౌస్ చాలా ఫేమస్. వరల్డ్ వైడ్గా ఇప్సన్ ప్లేస్ డాల్స్ హౌస్కి మంచి డిమాండ్ ఉంది. సో అట్లాంటి ప్లేస్ చూసి స్వీడన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది యాక్టివిటీస్ చూసిన తర్వాత ఇట్లాంటి ప్రయోగాలు మనం ఎందుకు చేయొద్దు అని చెప్పి ఇక్కడికి వచ్చి తెలుగు థియేటర్లో కూడా రకరకాలైన ప్రయోగాలు చేయడం జరిగింది. కాబట్టి నా ప్యాషన్ అలా తీరుతూ వచ్చింది. యాక్ట్ చేస్తున్నాను, డైరెక్షన్ చేస్తున్నాను కాబట్టి నాకు గ్యాప్ అనిపించలేదు. అంటే స్క్రీన్కి అయితే దూరం అయ్యారు. అంటే హాఫ్ ద స్క్రీన్ మీరు అయితే ఉన్నారు, బ్యాక్ ఎండ్లో ఉన్నారు, స్క్రీన్ మీద అయితే దూరం కనిపించారు. ఈ కథ తీసుకెళ్ళి అంటే మీరు ఏదైతే ప్రొడ్యూసర్స్ని ఒప్పించినప్పుడు వాళ్ళు ఎలా తీసుకున్నారు, అంటే ఎలా రిసీవ్ చేసుకున్నారు ద డీల్ని? అంటే నేను పెద్ద ప్రొడ్యూసర్స్ కానీ బయట ప్రొడ్యూసర్స్కి ట్రై చేయలేదండి. అంటే నాకుండే మొహమాటం కావచ్చు, ఇది కావచ్చు. నా రిలేటివ్స్లోనే అంటే మా బ్రదర్ ఇన్లా ఒక ఆయన ముందుకు వచ్చాడు ఫిలిం చేద్దామని. ఎప్పుడైతే సబ్జెక్టు చెప్పానో బాగుంది అండ్ నా మీద ఉన్న నమ్మకం, నేను చేసిన థియేటర్ ప్లేస్ కావచ్చు ఇవన్నీ చూశాడు. ఇది నేనే ప్రొడ్యూస్ చేస్తానన్నాడు. సో ఆ విధంగా సినిమా ముందుకు వచ్చింది. మంచి విషయం, ఎందుకంటే అయిన వాళ్ళతో అయితే ఇంకా మంచిగా ఉంటుంది జర్నీ కూడా. అంటే అరమరికలు లాంటివి ఏవి ఉండకపోవచ్చు మోస్ట్లీ. సరే మేడం గారిని ఎక్కువసేపు వెయిట్ చేయించాము. ధరణి గారు ఇప్పుడు బిగ్ స్క్రీన్ మీదకి వస్తున్నారు. అంటే ఇంతకుముందు చేశారు ఒక 2 సినిమాలు, బట్ ఇప్పుడు అంటే మెయిన్ రోలు మీరు త్రూ అవుట్ మూవీ ఉంటుందా ఈ రోల్ కూడా? ఎస్, త్రూ అవుట్ మూవీ ఉంటుంది. సో త్రూ అవుట్ మూవీ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీ ముందు ప్రమోషన్స్కి వచ్చాను. అదర్వైజ్ చిన్న చిన్న రోల్స్కి మనకి ఆ స్కోప్ ఉండదు, ఆ వెయిట్ కూడా ఉండదు. సో మేజర్ నాకేముండే అంటే ఐ వాంట్ టు డూ అ మూవీ వేర్ పీపుల్ షుడ్ రికగ్నైజ్ యూ. వాళ్ళకి తెలియాలి మనం ఎవరము అనేది. ఆబ్వియస్లీ నేను తెలుసు జనాలకి, బట్ అదే కాదు కదా, దానికి అంకితం కాకుండా నేను ఇది కూడా చేయగలుగుతాను అని చెప్పి చిన్న స్క్రీన్లో ఉన్నప్పుడు అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సీరియల్స్ చేసినప్పుడు అక్కడ ఒక పేరు వచ్చింది నాకు. అండ్ దెన్ తీన్మార్ వార్తలు చేసినప్పుడు అక్కడ చాలా మంచి రెస్పెక్ట్ తీసుకున్నాను నేను. సో ఇప్పుడు ఏంటంటే పెద్ద స్క్రీన్లో వీటికి ముందు పెద్ద స్క్రీన్లో చేశాను, కానీ దట్ వాజ్ నాట్ దట్ సాటిస్ఫైయింగ్. ఫ్రెండ్స్ లాగా చేయడం అంటే నేను పలానా దగ్గర ఉన్నాను అని చెప్పుకునే పరిస్థితి అంతే. ఆ సినిమా చూసి అగోగోగో నేనే మా పేరెంట్స్ మూవీ చూడడానికి వెళ్ళినప్పుడు కూడా నువ్వు ఎప్పుడు వస్తావా అని వెయిట్ చేసినాం దరు, మేము ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోయినావు అని అన్నారు. సో ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోయేది కాదు కదా చేయాల్సింది. ఇఫ్ యు ఆర్ కేపబుల్ టు డూ బిగ్, ట్రై ఫర్ బిగ్, యు విల్ రిసీవ్ ద సేమ్ బిగ్. అలాంటి బిగ్ ప్రాజెక్ట్ అంటారా డీల్ కూడా? ఎస్, బిగ్ ప్రాజెక్టే నాకైతే. ఇట్ ఈస్ బిగ్. అండ్ ఇక్కడ నేను చేసింది కూడా బిగ్గే. వేరే వాటికి కంపేర్ చేసుకుంటే వాట్ ఐ హ్యావ్ పర్ఫార్మ్డ్ హియర్ ఈజ్ అ హ్యూజ్ థింగ్. మీరు అంటే స్మాల్ స్క్రీన్లోనే మీ ప్రెజెన్స్ కావచ్చు, లేకపోతే మీ డెలివరీ కావచ్చు, డిఫరెంట్ మోడ్యులేషన్స్ డిఫరెంట్గా అయితే ఉంటుంది. అలాంటి వేరియేషన్స్ని ఈ కథలో చూడబోతున్నామా మీ పాత్రలో, మీరు చేసిన పాత్రలో? ఎస్, డెఫినెట్లీ. అంటే అంతే కదా, మనం ఎప్పుడైతే మన క్యారెక్టర్ ఎలివేట్ అవుతుంది అని మనకి ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే ఉంటుందో అదే మీకు ఇందులో నా రోల్తో మీ అందరి ముందుకు వస్తుంది. లైక్ లక్ష్మి అనే పేరు మీరు థియేటర్ నుంచి బయటకు వచ్చినాక కూడా మాట్లాడుకుంటారు. వెర్స్టైల్ కూడా యాడ్ అయిద్దా? వెర్స్టైల్ యాక్ట్రెస్
అంత పెద్ద పెద్ద బిరుదులు ఇప్పుడే వద్దు. ఐ హ్యావ్ ఇంకా కొంచెం టైం ఉంది. బట్ అలాంటి బిరుదు రావాలి అంటే ఇలాంటి అమ్మాయికి అలాంటి రోల్స్ ఇంకా ఇవ్వాలి. నాట్ జస్ట్ అంటే సార్ మాత్రమే కాదు, ఎస్ హను గారి టర్న్ సార్ ఇచ్చి ఒక కొంచెం ఒక అంటే నేను ఒక మెట్టు ఎక్కాను ఈ మూవీతోని. సో ఇంకా చాలా ఉన్నాయి రిసీవ్ చేసుకోవడానికి. బట్ దెన్ పర్ఫార్మెన్స్ చూసినప్పుడే వేరే వాళ్ళకు కూడా ఈయనకి పర్ఫార్మెన్స్ చూడక ముందు ఏదైతే నమ్మకం కలిగిందో పర్ఫార్మెన్స్ చూసిన తర్వాతనైనా ఎవరికైనా నమ్మకం కలగకపోతుందా? ఇది అంటే మీ జర్నీకి ఈ యొక్క అంటే ట్రైలర్ టీజర్ టైప్ అనొచ్చా? ఇది ఒక యూటర్న్ అవ్వాలి అనుకుంటున్నా. యూటర్న్ డెఫినెట్లీ అవ్వాలంటే ఆపాను కదా దువ్వాడ జగన్నాథం నేల టికెట్ అప్పుడు నా జర్నీ అక్కడ ఆపేసాను కదా, అక్కడ ఆపి వేరే పాత్స్ తీసుకున్నాను. సో ఇప్పుడు నేను మళ్ళీ యూటర్న్ తీసుకొని అక్కడికి రావాలి విత్ అ వెరీ గుడ్ రోల్స్ అండ్ క్యారెక్టర్స్. ఇప్పుడు మీరు అంటున్నట్టు అవకాశం ఇవ్వాలి అంటున్నారు కదా, అంటే టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలకి అవకాశం లేదు అంటారా? అవకాశాలు దక్కట్లేదు అంటారా? అవకాశం ఉంది, కానీ ఒక 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 మంచి క్యారెక్టర్ కి కాదు, హీరోయిన్ ఫ్రెండ్ గా హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్ లో, కానీ ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది కూడా అంటే లేదు అని నేను అన్నాను. కొందరు ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఒక అవకాశం దక్కింది, నేను తెలుగు అమ్మాయినే, మంచి రోల్ వచ్చింది, కానీ తీసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది తీసుకుంటారు. తీసుకునే వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు తక్కువ మందిని చూస్ చేసుకుంటారు. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ఇట్ ఈస్ టాలీవుడ్, మాది, మేము తెలుగు వాళ్ళము, ఇది మన టాలీవుడ్. కాబట్టి ఆ టాలీవుడ్ లో డెఫినెట్లీ ఐ డోంట్ సే నో వన్ షుడ్ కమ్ ఇన్సైడ్ అని చెప్పి, కానీ వాళ్ళతో పాటు మేము కూడా ఉన్నాము. ఓకే, మేము వాళ్ళని ఎదగనివ్వండి, మమ్మల్ని కూడా ఎదగనివ్వండి అంతే. అంటే ఇప్పుడు పరభాష ప్రభావం ఎక్కువ ఉందంటారా ఇప్పుడు ఇండస్ట్రీలో? అంటే అవకాశాల పరంగా, రోల్స్ పరంగా? అది చెప్తే ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది టాపిక్. సో ఆ టాపిక్ వద్దు, మనం ప్రస్తుతం ద డీల్ లో ఉన్నాం కాబట్టి ద డీల్ లోనే ఉందాము. బికాస్ దట్ ఈస్ ఎఫెక్టింగ్ అ లాట్. మీరు అన్న క్వశ్చన్ చాలా ఎఫెక్ట్ అవుతుంది ఇండస్ట్రీలో చాలా మంది అమ్మాయిలకి. మీరు ఎటువంటి తెలుగు అమ్మాయిని కదిలించినా సరే ఫస్ట్ వాళ్ళు మాట్లాడేది మాత్రం ఇదే. పెద్ద స్క్రీన్ పక్కన పెట్టండి, చిన్న స్క్రీన్ లో కూడా మాకు అవకాశాలు లేవు. అంటే లైక్ సీరియల్స్ అంటున్నారు. ఎస్, సీరియల్స్ లో కూడా లేదు, సినిమాల్లో కూడా లేదు. మరి యాక్టింగ్ నే నమ్ముకొని బతుకుతున్న మా పరిస్థితి ఏంటి? ఐ హ్యావ్ మెనీ ఫ్రెండ్స్, సో వాళ్ళు కూడా అదే అంటున్నారు. బట్ దెన్ ఓకే, ఇంకా ఇప్పుడైనా చలో, ఇంకా ఇది కాదు, ఈ మూవీతోనైనా ఐ హ్యావ్ టు బ్రేక్ దట్. లేదు, అంటే మనకి అల్లు అర్జున్ లాంటి వాళ్ళు కూడా అంటే బేబీ టైంలో చెప్పారు ఆయన, అమ్మాయిలు తెలుగు అమ్మాయిలు రావాలి ఇండస్ట్రీలోకి, ఆ అవకాశాలు కల్పించాలి అని చెప్పి అన్నారు. అది అయితే మరి స్టెప్ అయితే మరి కదలాలి కదా, అంటే ఎవరో ఒకళ్ళ దగ్గర నుంచి. ఇప్పుడు లైక్ హను లాంటి వాళ్ళు, ఇప్పుడు సార్ లాంటి వాళ్ళు ఎవరైనా కానీ ఇవ్వాలి. ఆ మూమెంట్ ఏమన్నా తెలిసిందంటారా? అంటే ఇండస్ట్రీలో కదిలింది అంటారు అలాగా? ఇంకా నాకైతే అనిపించలేదండి. అది ఈ విషయంలో నేను అనుకుంటున్నది ఏంటంటే తెలుగు వాళ్ళకి అవకాశాలు వస్తున్నాయండి, లేవని కాదు. సో ప్రొజెక్ట్ చేసుకునే క్యారెక్టర్స్ పడట్లేదు. ఇప్పుడు బేబీ సినిమాలో హీరోయిన్ గా చేసింది తను, తెలుగు అమ్మాయి, మంచి క్యారెక్టర్, బాగా చేసింది, బాగా పేరు వచ్చింది. సో క్యారెక్టర్స్ క్రియేట్ చేసేటప్పుడు కొన్ని క్యారెక్టర్స్ వచ్చేసరికి ఏమైందంటే అనుకోకుండా, అది అదృష్టం కావచ్చు, లేదా డైరెక్టర్ ఊహించుకున్నప్పుడు ఆ క్యారెక్టర్ వేరే అమ్మాయిలకు పడవచ్చు. సో నేను కూడా అంటే ప్రత్యేకంగా తెలుగు అమ్మాయికి ఇవ్వాలి అనేది ఏమీ లేదు. నేను థియేటర్ నుంచి వచ్చాం కాబట్టి మేమందరం కూడా మన చుట్టుపక్కల ఉన్న ఆర్టిస్టులనే చూస్తున్నాం, పర్ఫార్మర్ని చూస్తున్నాం, ఎవరు బాగా పర్ఫామ్ చేయగలరు. సో ధర్నిప్రియ గారు ఆ క్యారెక్టర్కి న్యాయం చేయగలరు. సో మనకు చూస్తున్న దాంట్లో ఫస్ట్ మన చుట్టుపక్కలే చూస్తాం కదా. ఎక్కడో బాంబేకి వెళ్ళి వెతికి వాళ్ళకి భాష రాకపోవచ్చు, మనం చెప్పిన డైలాగ్ అర్థం కావచ్చు, ఎమోషన్ తెలియకపోవచ్చు. ఫస్ట్ మన దగ్గర ఎవరున్నారు చుట్టుపక్కల చూసినప్పుడు మన దగ్గర ఆర్టిస్టులు ఉన్నారు, వెతికితే దొరుకుతారు. అట్లా వెతికినప్పుడు తను దొరికింది, మనం తీసుకుందాం ఆ క్యారెక్టర్కి. సో ఒకవేళ క్యారెక్టర్ రేపొద్దున జనాల్లోకి వెళ్ళింది అనుకోండి, మేము ఏదైతే ఊహిస్తున్నామో తను అనుకున్నట్టు జనాల్లోకి వెళ్ళింది అనుకో, లక్ష్మి గనక జనాల్లోకి వెళ్ళింది అనుకోండి, సో మళ్ళీ ఇంకో తెలుగు అమ్మాయి పర్ఫార్మెన్స్ బాగా చేసింది అని వెళ్ళొచ్చు, రేపు అవార్డ్స్కి వెళ్ళొచ్చు, అవకాశం కూడా ఉంది. అదే అటు నుంచి అటు క్యూ కట్టచ్చు అంతే. అంటే అదే ఇప్పటి వరకు ఎస్ డెఫినెట్లీ అల్లు అర్జున్ గారు ఆ మాట అన్నారు. ఎవ్రీ ఆడియన్ నో దట్, ఆయన ఫ్యాన్స్ కానివ్వండి, ఎవరైనా కామన్ పీపుల్, ఎవ్రీ వన్ వాచ్ దట్ వీఆర్ హ్యాపీ దట్ తెలుగు అమ్మాయిలు ఆర్ కమింగ్ అండ్ వీ వాంట్ మోర్ తెలుగు అమ్మాయిలు. సార్ చెప్పారు, బట్ డైరెక్టర్స్ కూడా ఆ విషయాన్ని కొంచెం గుర్తించి మాకంటూ ఒక యునో ఫస్ట్ ఇక్కడ సార్ అన్నట్టు ఫస్ట్ విల్ సర్చ్ హియర్. మనం ఇక్కడ చూసిన తర్వాత మనకి ఇక్కడ యాప్ట్ కాదు అనిపిస్తే అప్పుడు అక్కడికి వెళ్ళండి. కానీ ఇక్కడ మీరు ఆల్రెడీ జాలి వేయక ముందే నేను అక్కడికి గాలం వేస్తా అంటే కాదు కదా, ఫస్ట్ ఇక్కడ వేస్తే తెలుస్తుంది. అలాగే ఇప్పుడు ఎలా అయితే పరభాష వాళ్ళు కన్నడ కావచ్చు, తమిళ్ కావచ్చు, మలయాళం కావచ్చు, మన ఇండస్ట్రీకి ఎలా వస్తున్నారో మరి మీరు ఎప్పుడు అక్కడ ట్రై చేయలేదా?
నేను ఎందుకు ట్రై చేయలేదంటే చేశాను, బట్ ఐ గాట్ అ రిజెక్షన్ బై సేయింగ్ దట్ ఇఫ్ యు నో కన్నడ దెన్ ఓన్లీ యూఆర్ అలౌడ్, ఇఫ్ యు నో తమిళ్ దెన్ ఓన్లీ యూఆర్ అలౌడ్ అన్నారు. సో ఇప్పుడు నేను ఇక్కడ చేసుకోవడమే బెటర్, అక్కడికి వెళ్ళి భాష నేర్చుకొని అక్కడికి వెళ్ళడం కంటే వచ్చిన భాషలో చేసుకోవడం బెటర్ అని అనిపించింది. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుగు వచ్చి అంటారా, వచ్చింది అంటారా? రాకున్నా తీసుకుంటారే, మన వాళ్ళ హృదయాలు చాలా పెద్ద హృదయాలు. పెద్దవండి. పెద్ద మనసు. పెద్ద మనసున్న అంటే వాళ్ళు. ఈ టాపిక్ గురించి మాట్లాడితే అంటే మనం వేరే ఎక్కడెక్కడో వెళ్ళినట్టు ఉంటుంది, కానీ అది డైరెక్టర్ మీద ఆధారపడి ఉంటుంది. Yes. తనకు కావాల్సిన మీరు స్వతహాగా ఇప్పుడు పాత్ర, మీరు డైరెక్టర్ అంటే ఇప్పుడు కాబట్టి మనం దీని గురించి మాట్లాడితే ఏంటంటే అవును. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ కన్నడ నుంచి యాక్టర్స్ని తెస్తే వాళ్ళు తప్పు పట్టినట్టు అవుతుంది. అట్లని కాదు, వాళ్ళు రాసుకున్నప్పుడు కానీ వాళ్ళు విజువలైజ్ చేసుకున్నప్పుడు కొన్ని పాత్రలు కనిపిస్తాయి. ఆ పాత్రలకి వాళ్ళకు రకరకాల వ్యక్తులు కనిపిస్తుంటారు. మేబీ మన ప్రేక్షకులు కూడా అలవాటు పడ్డారు కాబట్టి, అంటే బాంబే నుంచో లేకపోతే ఢిల్లీ నుంచో ఇంకెక్కడి నుంచో వస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి కూడా తీసుకురావచ్చు. యాక్సెప్టెన్సీ ఉంది కాబట్టి సపోజ్ కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, సపోజ్ నెగిటివ్ రోల్స్ మేల్లో చూస్తా ఉన్నాం మనం. సో నార్త్ ఇండియన్ వాళ్ళు అయితేనే సూట్ అవుతారు అని అనుకుంటారు విలన్స్గా. సో నిజంగా మనం వెతికితే ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా ఆ ఫేస్ కట్స్ దొరకవచ్చు, కానీ ఆల్రెడీ ఫేమ్ అయిన వాళ్ళు, ఎస్టాబ్లిష్ అయిన ఆర్టిస్టులు అయి ఉండొచ్చు. ఇట్లా రకరకాల కారణాలతో తీసుకుంటే వాళ్ళని మనం బ్లేమ్ చేయడానికి కూడా లేదండి. ఇప్పుడు డైరెక్టర్ ఇష్టం అది. అవును, అంటే ఆయన విజువలైజ్ చేసుకున్న తగ్గట్టుగా ఎవరు యాప్ట్ ఉంటే వాళ్ళు అన్నట్టు. అలాగే సార్, ఇప్పుడు మరి ఈశ్వర్ సినిమా అంటే ఇప్పుడు ఖచ్చితంగా మీ గురించి మాట్లాడాలంటే ఈశ్వర్ సినిమా మాట్లాడాల్సిందే. అందులో డైలాగ్ చెప్పండి అని నేను అనను, ఎందుకంటే డైలాగ్ చూపిస్తారు, ఒక సీన్, ఒక డైలాగ్. అంటే అందులో డైలాగ్ లేదు కాబట్టి నేనేం డైలాగ్ చూపించండి అంటున్నాను. సపోజ్ ఏదో నా గురించి నేను చెప్పాలనుకోండి, సపోజ్ నేను అని ఇది రకరకాలుగా చెప్పచ్చు. ఇప్పుడు నాకేదైనా అనే ఇలా అంటే మన లోపల ఉండే ఫీలింగ్ని డైలాగ్ రానప్పుడు మనం ఎట్లా వ్యక్తపరుస్తామో, సో ఆ ఈశ్వర్లో అట్లా వ్యక్తపరచడం జరిగింది. మీకు అప్పటికే స్టేజ్ ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల మీకు ఆ రోల్ ఈజీ అనిపించిందా, easy. లేకపోతే టఫ్ అనిపించింది? అది స్టేజ్ ఎక్స్పీరియన్స్ ఉండడం వల్లే ఈజీ అయింది. ప్లస్ అయింది మీకు అది బాగా. ప్లస్ మీరు యాక్టింగ్ కోర్స్ చేస్తున్నారు, అవును, అది బాగా ప్లస్ అయింది. ఇప్పుడు ఈశ్వర్ సినిమాకి వచ్చినప్పుడు Hmm. ప్రభాస్ గారిది కూడా డెబ్యూనే. అవును. ఆయనతో వర్క్ ఎక్స్పీరియన్స్ అప్పుడు ఎలా అనిపించింది? సో నేను ఒక్కడనే కాదు, నాతో పాటు ఇంకా 3 ఫ్రెండ్స్ ఉండేవాళ్ళము. సో మాదంతా ఒక బ్యాచ్ లాగా ఉండేది, ఎందుకంటే షూటింగ్ లేదనుకో ఉంటే దాదాపు 40-50 సీన్లు ఫ్రెండ్స్తోనే ఉండేవి. కొన్ని సీన్స్ మాత్రమే ప్రభాస్ గారి ఫ్యామిలీతో కానీ, ఫాదర్తో కానీ, మదర్తో కానీ, హీరోయిన్తో ఉండేవి, సాంగ్స్ ఇట్లాంటివి ఉన్నాయి. కానీ మ్యాక్సిమం సీన్స్ మావే ఉన్నాయి సినిమా అంతా కూడా. కాబట్టి నలుగురం కలిసి కూర్చునేవాళ్ళం. అప్పట్లో ఇప్పుడుండే ఫెసిలిటీస్ కూడా లేవు ఆ సినిమాకి, ఎందుకంటే అదంతా కూడా ధూళిపేట లాంటి చిన్న చిన్న గల్లీలో, ఇప్పుడు కారవాన్ వచ్చి ఆగి ఆ ప్లేస్ కూడా లేదు, వ్యాన్ వెళ్ళే ప్రభాస్ గారు అయినా కానీ కూర్చోబెట్టాలంటే ముందు అక్కడ స్పేస్ లేదు. అట్లాంటి చిన్న చిన్న ఏరియాలో కూడా చేశాం కాబట్టి ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ కుర్చీలు వేస్తే కుర్చీలో కూర్చోవడం, లేదా ఒక మ్యాట్ వేసుకోవడం, మార్నింగ్ ఒక సీన్ జరుగుతుంది మాకు టైం ఉందంటే కొద్దిసేపు పడుకోవడం, అట్లాంటివన్నీ కూడా చేసామంటే. సో ప్రభాస్ గారు కూడా మా అందరితో కలిసి చాలా హ్యాపీగా ఉండేవాడు. సో 50 days బాగా ఎంజాయ్ చేసాం. ఒక సరదా సన్నివేశం ఏదన్నా ప్రభాస్ గారితో? సరదాగా అంటూ అంటే అట్లాంటివి ఆయన మెంటాలిటీ జోక్స్ చేసి ఎంజాయ్ చేసే మెంటాలిటీ ఏమి కాదు. మామూలుగా ఆ ఇంట్రోవర్ట్ అని కూడా అనలేము, అసలు ఆయన స్పాంటేనిటీ వేరు. మామూలుగా కూర్చున్నప్పుడు మాట్లాడితే అందరినీ నవ్విస్తాడు. ఆయన ఒక డైలాగ్ చాలు చెప్పగానే మనందరం నవ్వుతుంటాం. ఎక్కువ మాట్లాడిన ఒక మాట సూటిగా ఉంటుంది. అట్లా అని చెప్పి ఊరికే కూర్చొని జోకులు వేసే మనిషి కూడా కాదు. సో సరదాగా ఏదైనా గ్యాప్ ఉంది బయటికి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అనుకునే వ్యక్తి కాదు. బట్ క్యారెక్టర్ గురించి బాగా ఆలోచించేవాడు. ఇంకోటి ఆయనకు అప్పటి నుంచి కూడా ఒక ప్లానింగ్ ఉంది, టైం ఉండేది. సో తను షూటింగ్ అవ్వగానే డ్యాన్స్ ప్రాక్టీస్కి వెళ్ళాలి, జిమ్కి వెళ్ళే టైం ఉండేది, ఇలా రకరకాలుగా ప్లాన్ చేసుకునేవాడు ఆయన. అందుకే ఇప్పుడు గ్లోబల్ స్టార్గా ఎదిగారు. ఎలా అనిపిస్తుంది అంటే మీకు ఫ్రెండ్గా లేకపోతే మీతో కో స్టార్గా చేసిన ఆయన ఇప్పుడు డార్లింగ్ ప్రభాస్ గ్లోబల్ స్టార్ అయిపోయారు. కల్కి లాంటి మనం సినిమా ప్రపంచం మొత్తం కూడా కల్కి సినిమా గురించే మాట్లాడుకుంది. మీరు ఎప్పుడన్నా అంటే ఎలా అనిపించింది ఆయన సక్సెస్ చూసినప్పుడు? మీకు సక్సెస్ చూసినప్పుడు హ్యాపీగా అనిపించింది. ఆయన పర్ఫార్మెన్స్ చూసినప్పుడు అంటే ఫస్ట్ నేను థియేటర్ చేస్తున్నాను కాబట్టి, నేను ట్రైన్డ్ ఆర్టిస్టే, ప్రభాస్ గారు కూడా ట్రైనింగ్ తీసుకొని ఉన్నారు, ఆయన వైజాగ్లో కోర్స్ చేసి వచ్చారు. సో మనకు యాక్టర్ను చూస్తున్నప్పుడు అంటే క్లోజ్ షాట్స్ ఇవి చూస్తున్నప్పుడు సింగిల్ షాట్ ఓకే చేయంగానే సింగిల్ టేక్లో ఓకే చేస్తుంటే ఎక్స్ప్రెషన్ చెప్పగానే మళ్ళీ ఆ ఎక్స్ప్రెషన్ ఏదైతే డైరెక్టర్ చెప్పాడు అది చెప్పగానే అరే వావ్ ఏం చేస్తున్నాడు కదా అనిపిస్తుంది. ఎందుకంటే మామూలుగా ఏదైనా ఆట అనుకోండి, క్రికెట్లో కూడా ఎవరైనా మన ముందు కూడా ఒక అద్భుతమైన షాట్ ఆడాడు అనుకో, అరే
భలే ఆడాడే సేమ్ ఈ షాట్ నేనైతే అంత బాగా ఆడలేనేమో నాకంటే బాగా అట్లా ఆయన షూటింగ్ చేస్తున్నాం. నేనే కాదు మిగతా ఫ్రెండ్స్ అందరం కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. కొన్ని సందర్భాల్లో యూనిట్లో చప్పట్లు కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొన్ని ఇవి ఉంటే సోలోగా ఆయన్ని బూస్ట్ చేసే ఇవి ఉంటాయి, ఎలివేషన్ సీన్స్ ఉంటాయి కదా, అంటే డైరెక్టర్ గారి దగ్గర నుంచి జయంత్ గారి దగ్గర నుంచి కూడా అంటే విజిల్స్ వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అది ఒక విధంగా ఎంకరేజ్ చేద్దామని, ప్లస్ ఫస్ట్ సినిమాలోనే అంత బాగా చేయడం అనేది, అంటే ఏమాత్రం బెరుకు లేకుండా కెమెరా అనేది లేకుండా చేశారు ఆయన. అదే కెమెరా ఫీర్ అనేది అప్పటి నుంచే లేదు ఆయనకి. సరే అండ్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఏ చిన్న పరిచయం ఉన్నా కానీ వాళ్ళని మన సక్సెస్ కోసం ఎలా వాడుకోవాలని చూస్తూ ఉంటారు. మరి మీకు ఏకంగా డార్లింగ్ ప్రభాస్ గారితోనే అంటే ఫస్ట్ సినిమా చేస్తున్నారు కాబట్టి ఆయనని ప్రమోషన్స్ కోసం వాడుకోవచ్చేమో అనే ఒక థాట్ ఏమైనా వచ్చిందా మీకు? ప్రయత్నాలు కానీ ఏమైనా చేస్తున్నారా? వచ్చింది డెఫినెట్గా. ప్రభాస్ గారు ఈ సినిమా గురించి ఒక మాట మాట్లాడితే జనాలకి పాజిటివ్గా వెళ్తుంది, హెవీ రీచ్ ఎక్కువ మంది ఇవాళ గ్లోబల్ ఆడియన్స్ కూడా అసలు ఎవరు ఈ సినిమా చేస్తున్నారు, సో ఈశ్వర్ తర్వాత ఈయన ఏం చేశాడని చూసే అవకాశం ఉంది. డెఫినెట్గా ప్రభాస్ గారు హెల్ప్ చేస్తారు. అంటే ప్రభాస్ గారిని కలవడం జరిగింది. కానీ నేను ఫస్ట్ నుంచి కూడా 20 ఏళ్ళలో ఎప్పుడు కూడా ప్రభాస్ గారిని అంటే మీరు అన్నట్టుగా పబ్లిసిటీ కోసం వాడుకోవడం ఎప్పుడు ఆలోచించలేదు. ఎందుకంటే తను ఒక యాక్టరు, నేను ఒక యాక్టరు, స్టార్ట్ చేసాం కెరీర్, మిగతా వాళ్ళందరూ కూడా యాక్టర్స్మే. సో ప్రభాస్ గారికి అంతకుముందు మాకు పరిచయం ఏం లేదు. సినిమాతో యాక్టర్గా ఎంటర్ అయ్యాం. ఆయన పర్ఫార్మెన్స్ బాగుంది, ఆయన హార్డ్ వర్క్ ఉంది, అదృష్టం ఉంది, కట్అవుట్ ఉంది. మీ బాహుబలి లాంటి సినిమా ఇంకా రాజు అంటే వేరే వాళ్ళు ఊహించలేము, ఆ అందం వేరే వాళ్ళకి రాదు. ఓకే, మనం ఎంత ఇది చేసినా మరొక ప్రభాస్ గారిని మనం తయారు చేయలేము. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాడుకోవడం అంటే నాకు ఒకవేళ అవకాశాలు కావాలంటే అడిగేవాడిని. అంటే నేను టీచింగ్లోకి వచ్చేసి నేను 20 ఏళ్ళ అవకాశం కోసం చూడలేదు. ఒకవేళ నాకు అవకాశం కావాలంటే ప్రభాస్ గారిని కలిస్తే అవకాశం ఎక్కడైనా చెప్పేవాడు ఒక విషయం కోసం. నాకు ఎప్పుడు ఆలోచన లేదు చేయాలి, టీచింగ్లోనే ఉన్నాను. సో ఇప్పుడు నేనే సోలోగా చేద్దామని అనుకొని డిసైడ్ చేశాను, ఒక సినిమా చేశాను. సినిమా చేసిన తర్వాత వెళ్ళి కలిశాను, ఇలా సినిమా చేశాను, డైరెక్షన్ చేశానని చెప్పాను. ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యారు. తప్పకుండా ఆయన హెల్ప్ చేస్తారు. ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారు, డౌట్ ఏం లేదు. అయితే ఇప్పుడు మీరు ఇంతవరకు అయితే ప్రొఫెసర్గా ఉన్నారు. సో మీకు ఈ 20 సంవత్సరాల అవసరం రాలేదు, ఆలోచన రాలేదు. మరి ఇప్పుడైతే యాక్టింగ్ స్టార్ట్ చేశారు, మళ్ళీ యాజ్ ఎ డైరెక్టర్ కావచ్చు, హీరో కావచ్చు స్టార్ట్ చేశారు. మరి నెక్స్ట్ ప్రాజెక్ట్స్లో ఏమన్నా ప్రభాస్ గారితో స్క్రీన్ షేర్ చేసుకునే ఆలోచన కానీ అవకాశం కానీ ఏమైనా ఉండబోతుందంటారా? అది మనకు ఉంటే కాదండి. అంటే ఇప్పుడు డీల్ అనే సినిమా తర్వాత నిజానికి ఆ క్యారెక్టర్ నచ్చిన తర్వాత ప్రభాస్ గారు చేసే సినిమాలో ఇంకొక వేషం ఏదో వాడు ఆ సినిమా చేశారు కాబట్టి ఆ క్యారెక్టర్ తను పనికి వస్తాడు అనుకుని డైరెక్టర్స్ చెప్పడమే ఉంటుంది తప్ప నాకు తెలిసి ప్రభాస్ గారు కూడా వీళ్ళని తీసుకోండి వాళ్ళని తీసుకోండి అని చెప్పరు. ఎందుకంటే డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ టీం ఉంటుంది, స్క్రిప్ట్ వర్క్ ఉంటుంది. అది ఒకవేళ ఎక్కడైనా అవకాశం ఉండి ఆ క్యారెక్టర్ గురించి డిస్కషన్ వస్తే చెప్పొచ్చాము, కానీ నేను అది కూడా ఆలోచించట్లేదు. అంటే ప్రభాస్ గారితో చేయడం అనేది ఒక గుర్తింపు. ఇప్పుడు జనాలు ఈశ్వర్ చేసినప్పటికీ ప్రభాస్ గారికి ఇంత ఇమేజ్ లేదు, కానీ అప్పుడు మేము చేసాం. ఇప్పటికీ 20 ఏళ్ళ తర్వాత రేపు సినిమా ఈశ్వర్ రిలీజ్ అవుతుంది, కానీ ఎవరైనా కానీ మీరు ప్రభాస్ గారి దగ్గర చేశారు కదండి, ప్రభాస్ గారు అప్పుడు మీకు క్లోజా సార్, ప్రభాస్ గారు ఎట్లా ఉండేవాళ్ళు, ప్రభాస్ గారు మీతో ఏమేమి మాట్లాడేవాళ్ళు, ఇట్లాంటివన్నీ క్వశ్చన్స్ అడుగుతూ ఇంట్రెస్ట్ ఉంటుంది తెలుసుకోవాలి. ప్రభాస్ గారు ఒక పెద్ద స్టారు, ఆయన ఎట్లా బిహేవ్ చేశాడు తెలుసుకుందాం అని ఉంటుంది. అవును, ఆయన చాలా మంచోడండి. ఆయనకంటే ఆయన సినిమా ఇమేజ్ ఇవన్నీ కాదు. ఫస్ట్ డే ఎలా ఉన్నాడో నేను రీసెంట్గా కలిశాను, రీసెంట్గా కూడా అలాగే ఉన్నారు. ఆయన చాలా హ్యాపీగా అలాగే రిసీవ్ చేసుకున్నారు, అలాగే నవ్వుతూ మాట్లాడారు. ఏంటి నీలో ఏం మార్పు లేదు అని అన్నారు. సో అప్పుడు ఎట్లా ఉన్నావో అట్లాగే ఉన్నావు అన్నారు. అంత సరదాగా హ్యాపీగా మాట్లాడే వ్యక్తి అని, అందుకే అందరూ డార్లింగ్ అంటారు. మనమే కాదు, ఇప్పుడు మనిషి గురించి ఈ 20 ఏళ్లలో మార్పు వస్తే రాజమౌళి గారు లాంటి వాళ్ళు వేరే వాళ్ళు చేస్తుంటారు. ఎవరైనా స్టేజ్ మీద ఒక్కరు కూడా మీకు ప్రభాస్ గారి గురించి నెగిటివ్గా మాట్లాడారు. మొత్తం ఇండస్ట్రీలో ఎవరైనా అవకాశం లేదు, అక్కడ లేదు, ఆయన వ్యక్తిత్వం అది. అవును. ఇప్పుడు డీల్కి వచ్చేస్తే మీరు అన్నారు ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ తీసుకురాబోతున్నానని. ఇప్పటి వరకు వచ్చిన సినిమాలన్నిటికీ ఇది ఎంతవరకు భిన్నంగా ఉండబోతుంది అంటారు? టాలీవుడ్లో మనం చూసిన సస్పెన్స్ థ్రిల్లర్స్కి భిన్నంగా ఉంటుంది. ఎంతవరకు అంటే మేము ఎంచుకున్న సబ్జెక్టే వేరు, దాని స్క్రీన్ ప్లే వేరు, రెగ్యులర్ ఫార్మేట్ థ్రిల్లర్ ఫార్మేట్ కాదు ఇది. సో ఇదేంటంటే క్యారెక్టర్ల మధ్య కన్ఫ్యూజన్ ఉండే ఒక డిఫరెంట్ థ్రిల్లర్ జానర్లో ఒక డిఫరెంట్ స్క్రిప్ట్ ఇది. సో ఇదంతా స్క్రిప్ట్ రావడానికి గల కారణం ఏంటంటే మేము థియేటర్ యాక్టివిటీస్ ఎక్కువ చేస్తున్నప్పుడు డ్రామాను ఒక స్టేజ్ మీద మనము ఒక 2 hours అంత కాంపాక్ట్గా నడపవచ్చు. ఒకే లొకేల్లో కూడా డైలాగ్లో కానీ సిచ్యువేషన్స్ పరంగా కానీ ఎలా చేయొచ్చు అనేది ఒకటి ఉంటుంది. సో ఆ విధంగా మనం థియేటర్లో ప్లేస్ చేసి జనాల్ని మెప్పించినప్పుడు సినిమాకి వచ్చేటప్పుడు ఇంకా కొంచెం
లిబరేషన్ ఉంటుంది సినిమాలో. మనం అంటే డిఫరెంట్ లొకేషన్స్ చేయొచ్చు, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ని కూడా మనం తీసుకురావచ్చు. ఇవన్నీ కూడా మనకు అడ్వాంటేజ్ ఉంది కాబట్టి వాటన్నిటితో కలిపి కొత్త రకంగా ఆలోచించి చేశాను. ఇప్పుడు ప్రొడ్యూసర్ ఎటు మీ చుట్టమే ఆ. కాబట్టి అంటే ఆ లిబర్టీ ఏమన్నా మీకు దొరికిందా, లేకపోతే కొంచెం కంజెస్టెడ్గానో లేకపోతే లిమిటేషన్స్లో చేయాల్సి వచ్చిందా మూవీని? ప్రొడ్యూసర్గా అంటే మా బ్రదర్ ఇన్లా తను ఏ రోజు కూడా అంటే location హాను గురించి ఇంతవరకే వెళ్ళాలి లేదు, అట్లా. అట్లాంటిది ఏం లేదు. తనకేంటంటే అంతకుముందు నా మీద ఉన్న నమ్మకం, నేను చేసిన థియేటర్ ప్లేలు, రవీంద్ర భారతి లాంటి ప్లేస్లో చూడడము, ఇవన్నీ చూసిన తర్వాత ఆలోచిస్తే చాలా అద్భుతంగా ఆలోచిస్తాడు, మేక్ చేస్తాడు అనేది ఆయనకు నమ్మకం ఉంది కాబట్టి ఓకే మీరు ఏం చేయదలుచుకుంటే అది చేయండి అన్నాడు. అట్లాగా అని చెప్పి మనకు అంత ఫ్రీడమ్ ఇచ్చారు కదా, నేను అనవసరం ఇక్కడ వేస్టేజ్ కూడా Misuse అనేది. మిస్యూజ్ చేయడం కానీ ఊరికేనే భారీగా దీన్ని ఇలా తీసేద్దామని అట్లాంటిది ఏం లేదు. నాకు స్క్రిప్ట్కి ఏం కావాలో అది నాకు దొరికింది. అదేవిధంగా మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది, ఎక్కడ కూడా తక్కువే ఉండదు, కానీ అనవసరమైన వేస్టేజ్ కూడా ఏం ఉండదు. ప్లాన్డ్గానే వెళ్ళాం. అదే మీకు థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అది ఎంతవరకు చూపించాలనేది మీకు క్లారిటీ ఉంటుంది ఖచ్చితంగా. అది టైం కావచ్చు లేకపోతే సీన్ కావచ్చు ఏదైనా కానీ. ఇప్పుడు ఇందులో CG వర్క్ ఉంటుంది, ఓకే గ్రాఫిక్స్ యూజ్ చేసాం, అది ఎంతవరకు అవసరమో అంతవరకు యూజ్ చేస్తాం. సో అనవసరంగా అక్కడ అవసరం లేని దగ్గర గ్రాఫిక్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు మనకు. ఇప్పుడు ఎలా ధరణి గారు లక్ష్మి పాత్ర, ఇప్పుడు ధరణి ప్రియ అనగానే లక్ష్మి పాత్ర గుర్తొస్తుంది అంటారా సినిమా చూసిన తర్వాత? వస్తుంది, డెఫినెట్లీ వస్తుంది. అంటే నేను చూడలేదు అన్ఫార్చునేట్లీ, ఆ టైంలో నేను ఇక్కడ లేకుండే, బట్ ఐ హ్యావ్ మిస్డ్ ఇట్. నేను అదే సార్తోని మ్యామ్తో కూడా అన్నా, ఇంకొకసారి నా కోసమైనా ప్రివ్యూ వచ్చు కదా ప్లీజ్ సార్ అంటే, లేదు నౌ యూ హ్యావ్ టు సీ విత్ యువర్ ఫ్యామిలీ ఇన్ ద థియేటర్స్ విత్ ద టీమ్. సో డెఫినెట్లీ నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను, బికాస్ ఐ హ్యావ్ సీన్ ది ట్రైలర్లోనే వాట్ ఈస్ మై పర్ఫార్మెన్స్ అనేది మీకు ట్రైలర్లోనే లక్ష్మి గురించి ఒక చిన్న ట్రైలర్ దొరుకుతుంది. అవునా? సో ఆ క్యారెక్టర్ ఇట్ విల్ డెఫినెట్లీ గో ఇన్ టు ది ఆడియన్స్. ఏంటంటే ప్రతి ఒక్కరిది ఒక ఫస్ట్ స్టెప్ అనేది ప్రతి ఒక్కరిది ఉంటుంది. ఈవెన్ చిన్న బేబీ తీసుకుంటే ఫస్ట్ అంబాడిన తర్వాతనే ఒక అడుగేసి పడడం ఇది ఉంటుంది. సో ఫస్ట్ అడుగు వేస్తున్నప్పుడు మనం హెల్ప్ చేస్తేనే అది మనము ఎంతవరకు ప్రాపర్గా నడుస్తున్నాం అనేది తెలుస్తుంది. సో ఇప్పుడు కూడా ఐ హ్యావ్ టేకెన్ అ స్టెప్. సో ఈ స్టెప్కి ఈ సపోర్ట్ అంటే జత కలిసింది. సో ఇది జత కలిసింది బాగానే. ఇప్పుడు ప్రాపర్గా 10 అడుగులు వేయాలి అంటే ఇప్పుడు నాకు తోడు కావాల్సింది ఆడియన్స్ది. సో డెఫినెట్లీ ఐ వాంట్, దే ఆర్ ద వన్ హూ టేక్ అస్ టు ది పీక్స్, దే ఆర్ ది వన్ హూ డస్ ఎవ్రీథింగ్. వెళ్ళాలన్నా తగ్గాలన్నా వాళ్ళ చేతిలోనే ఉంది. అండ్ డెఫినెట్లీ ఇది రీచ్ అవుతుంది అని ఒక నమ్మకం అయితే నాకు ఉంది. బికాస్ ఎస్ ఈవెన్ వీకెండ్ అంటే క్యారెక్టరే అలా ఉంటుంది. ఆ క్యారెక్టర్కి ఎలా ఉంటుంది అంటే, నేను ఇంత చేసిన తర్వాత కూడా ఒక్కొక్కసారి నేను ట్రైలర్ చూపించుకున్నప్పుడు దీన్ని ఇంకా ఏమైనా బెటర్గా చేసేది ఉండేనా అని ఒక థాట్ అనిపిస్తుంది నాకు. దాని తర్వాత ఒకవేళ బెటర్గా చేసుంటే మేబీ ఇది రాదేమో, హీస్ దేర్, మనం ఎంతవరకు చేయాలి ఎంతవరకు కరెక్ట్ అని చెప్పడానికి ఆయన. సో ఇప్పుడు ఇది అవుట్పుట్ ఇంత వచ్చింది కాబట్టి ఆయన ఎలా అయితే అనుకున్నారో అలా మనం ఇచ్చాము. సో ఒక డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐ డిడ్ ఇట్ గుడ్. సో ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అదే ఉంటుంది. అండ్ డెఫినెట్లీ లక్ష్మి విల్ గో ఇన్ టు ద పీపుల్ అనేది ఒక నమ్మకం అయితే నాకుంది. బికాస్ ఇప్పటి వరకు చేసిన దాంట్లో కూడా నేను సీరియల్స్ చేసినప్పుడు ప్రియంవద అనే క్యారెక్టర్ చాలా వెళ్ళింది జనాల్లోకి, నెగిటివ్ రోల్. అండ్ దాని తర్వాత మనం తీన్మార్ చూసుకుంటే తీన్మార్లో కూడా తీన్మార్ రాధమ్మ అని ఒకటి వెళ్ళిపోయింది. బట్ ద సేమ్ ఇప్పుడు ఇది కూడా ద డీల్ ద్వారా లక్ష్మిగా నేను అందరి ముందుకు వెళ్తాను. అండ్ ఐ విల్ రిసీవ్ ఆల్ దాట్ పాజిటివ్ వైబ్స్ అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా, స్టిల్ విత్ ద పాజిటివ్ వైబ్. ఖచ్చితంగా. అంటే మీ కాన్ఫిడెన్స్ చూస్తే ఇప్పుడు డైరెక్టర్ గారిది కావచ్చు మీది కావచ్చు, మీ కాన్ఫిడెన్స్ చూస్తే మాకు అనిపిస్తుంది నిజంగానే లక్ష్మిని ఎప్పుడెప్పుడు చూస్తాము మేము అని, డీల్ సినిమా ఎప్పుడు చూస్తామని అయితే ఆ ఎంతూజియాజం అయితే మాకు కూడా ఉంది. సరే ఇప్పుడు ఈ కాసేపు డీల్ గురించి పక్కన పెట్టి నాకు మీరు అనగానే ఒకటైతే థాట్ మైండ్లోకి వచ్చింది. అదేంటంటే టాటూ. ఒక స్టేజ్లో మీరు ఆ టాటూ చూపించి చాలా ఎమోషనల్ అయ్యారు. అసలు ఏంటి ఆ టాటూ స్టోరీ ఏంటి? బేసికలీ ఇది ఏంటి అంటే there were few up and downs in my life, career paranga. సో మనం ఇంతకుముందు భాష గురించి మాట్లాడుకున్నాం కదా, సో అలానే నాకు ఇక్కడ తెలుగులో ఆపర్చునిటీస్ లేనప్పుడు ఐ వాజ్ సర్చింగ్ అవుట్ వేరే వాటికి. అండ్ దెన్ ఇట్ ఈస్ నాట్ దట్ చూసుకునే వాళ్ళు లేరు అని కాదు, మై హస్బెండ్ ఈస్ దేర్ ఫర్ ఎవ్రీథింగ్. నేను సంపాదించకపోయినా ఆయన ఉన్నారు. హస్బెండ్ విల్ బీ దేర్ ఫర్ యూ ఆల్ ద టైమ్. బట్ నాకేంటంటే ఒకసారి సంపాదించడం స్టార్ట్ చేసిన తర్వాత అది ఎక్కడ బ్రేక్ వచ్చినా సరే మనకే అన్కంఫర్టబుల్ అనిపిస్తుంది.
సో ఆ టైంలో ఐ యూస్ టు రోమ్ ఆన్ ద స్కూటీ పైన తిరుక్కుంటూ ఎక్కడంటే అక్కడ ఆడిషన్స్ ఇస్తుండే. ఆడిషన్ ఉంది అని తెలవంగానే వెళ్ళిపోతుండే. బట్ రిజెక్ట్ అయిన విషయం సినిమా రిలీజ్ తర్వాత నాకు తెలుస్తుంది. అచ్చా ఇది రిలీజ్ కూడా అయిపోయిందా అంటే నేను రిజెక్ట్ అయినానా అని ఒకటి. ఐ హ్యావ్ ఫేస్ దాట్ ఆల్సో. సో అట్లాంటి ఒక డిప్రెషన్ టైంలో ఆ డిప్రెషన్లో మనకి ఫ్యామిలీతో కూడా గొడవలు అవుతూ ఉంటాయి, కొన్ని అప్ అండ్ డౌన్స్ చూస్తూ ఉంటాము. సో ఇలాంటివన్నీ అవుతున్నప్పుడు సమ్టైమ్స్ వీ ఫీల్ లైక్ గివింగ్ అప్ అవర్ లైఫ్. సో అంటే దెర్ వాజ్ అ టైమ్ వెన్ ఈవెన్ ఐ థాట్ ద సేమ్ థింగ్. బట్ దెన్ అప్పటికి పాప రాలేదు, ఇంకా పుట్టలేదు, చిక్కి ఇంకా రాలేదు. బట్ దెన్ నాకు చాలా కోపం ఎక్కువ. నేను కోపం వచ్చిందంటే రప్పున కార్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటా బయటికి. ఎక్కడికి వెళ్తాను ఏంటి తెలియదు. మళ్ళీ కోపం ఆడవాళ్ళకి అందం అంటారు, అందానికి మించే ఉంటుంది నా కోపం. నాకు కోపం వచ్చింది అంటే మా ఆయన అసలు సైలెంట్, అంటే ఏం మాట్లాడరు. హీ గివ్స్ మీ సమ్ టైమ్ టు కామ్ డౌన్. కొందరు బ్యాక్ టు బ్యాక్ క్వశ్చన్స్ అడుగుతారు కదా, అలా ఉండరు ఆయన కొంచెం సైలెంట్ అయిపోతారు. హీ డజంట్ ట్రిగర్ మీ అలాట్. సో ఆ టైంలో ఐ టేక్ బ్యాడ్ డెసిషన్స్ ఏవి తీసుకోకుండా. ఐ హ్యావ్ వన్ ఫ్యామిలీ. So this is that only. This is me, Amma. This is my baby, Amodha. This is baby what I call my husband. So మా ఆయనకి జనరల్లీ ఇట్లా పేర్లు టాటూ వేసుకుంటే అస్సలు నచ్చదు, పేరు వేసుకోవద్దు అంటారు. సో ఐ కాల్ హిమ్ యాజ్ బేబీ. సో అట్లా ఇది అమ్మ, బేబీ అండ్ బేబీ. దిస్ ఇస్ అమ్మాస్ బేబీ, దిస్ ఇస్ ఆల్సో అమ్మాస్ బేబీ. సో ఇది చూసినప్పుడు అలా అనిపిస్తుంది, ఎస్ ఐ హ్యావ్ సమ్వన్ ఇన్ మై ఫ్యామిలీ విత్ టు హూమ్ ఐ హ్యావ్ టు స్టాండ్. సో అంటే లైఫ్లో మనమే ఫస్ట్లీ ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా సరే, ఎంత పిల్లలు ఫ్యామిలీ ఉన్నా సరే, ఫస్ట్ వీఆర్ ఫ్రెండ్స్ టు అవర్ సెల్ఫ్. సో నాకు ఫ్రెండ్స్లో కూడా అంత ఎక్కువ నేను చాలా చూజీగా ఉంటాను. నేను చూస్ చేసుకున్న వాళ్ళు నన్ను చూస్ చేసుకోరు. సో ఇట్లాంటివి అవుతుంటాయి. అందుకే నాకు అంత పెద్ద ఫ్రెండ్స్ బ్యాచ్ అంటూ ఏమి ఉండదు. ద ఓన్లీ ఫ్రెండ్ ఐ హ్యావ్ ఇస్ మై హస్బెండ్ అండ్ ద లిటిల్ ఫ్రెండ్ వాట్ ఐ హ్యావ్ ఇస్ అమోదా. అండ్ మై ఫ్యామిలీ అమ్మ నాన్న అక్కలు ఎప్పుడు ఉంటారు. సో ఏది ఉన్నా సరే బయటికి వెళ్ళాలంటే అక్క బావ రెడీగా ఉంటారు, అక్కడికి వెళ్ళిపోదాం. లోన్లీ ఫీల్ ఉందంటే అమ్మ ఉంది, అమ్మ దగ్గరికి. ఇది తప్ప ఏది లేదు నా ప్రపంచం. సో అంతే. డు నాట్ టేక్ ఎనీ బ్యాడ్ స్టెప్స్. సమ్వన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ అట్ హోమ్. సో టు రిమైండ్ యూ, ఎస్ దే ఆర్ దేర్ టు గివ్ అ హక్ టు యూ. సో డ్రైవ్ చేసేటప్పుడు బీ కాన్షియస్ అండ్ డ్రైవ్. ఖచ్చితంగా ఆలోచించాలి. ఎందుకంటే ఇంటికి వెళ్ళేటప్పుడు మన కోసం అక్కడ ఒకళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారనేది మన మైండ్లో ఖచ్చితంగా ఉండాలి, ఎలాంటి అనుమానం లేదు. ఓకే సార్, హను గారు, ఇప్పుడు డీల్కి సంబంధించి ఏదైనా ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏదన్నా ఒకటి, అంటే మాకు ఇంట్రెస్ట్ అవడానికి, ఆడియన్స్ కూడా అట్ ద సేమ్ టైము డీల్లో మేము ఏం చూడబోతున్నాం అనేది ఒక పాయింట్లో, ఒక లైన్లో. సపోజ్ ఇది స్టోరీ స్టార్ట్ చేస్తే జనాలకు ఎట్లా వెళ్తుందో తెలియదు. మన డీల్కి వచ్చేసి అంటే ఒక భైరవ్ అనే ఒక వ్యక్తి, ఇందాక తను ఏదైతే చెప్తున్నా లక్ష్మి అనే ఇద్దరు కలిసి కొంతమంది గ్యాంగ్తో ఒక డీల్ చేయడానికి రెడీ అయ్యారు. ఆ డీల్ కోసం తను ఏదైతే ప్లాన్ చేశాడో అదే రోజు అనుకోకుండా ఒక యాక్సిడెంట్ అయింది. ఓకే. తర్వాత ఒక 3 months తర్వాత లేచి చూశాడు బయటికి తను. సో తనకేం గుర్తు రావట్లేదు. ఓన్లీ లక్ష్మి అనే ఒక భార్య లాస్ట్ ఫోన్ కాల్ మాట్లాడింది కాబట్టి. సో లక్ష్మి రాలేదు. లేచి చూస్తే లక్ష్మి రావాలి, లక్ష్మి రాలేదు. ఏం జరుగుతోంది అని అనుకుంటే వాడి ముందే ఇంకో డీల్ జరుగుతోంది. డీల్కి సంబంధించిన కొన్ని జ్ఞాపకాలు వస్తూ ఉంటాయి. అసలు ఏం జరుగుతోంది? తను కదా భైరవు, కానీ లక్ష్మి రాలేదు. కానీ లక్ష్మి ఇంకొక భైరవుతో ఉంది. ఓకే. సో ఏంటి అసలు వాడేవాడు, లక్ష్మి ఎందుకు తన దగ్గరికి రావట్లేదు? ఇట్లాంటి ఒక కథ అవుతే, వీడి పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక కథ రన్ అవుతుంటే, వీళ్ళు డీల్ చేయాలనుకునే వ్యక్తి ఎవరు? సో వాళ్ళ స్టోరీ ఏంటి? అసలు డీల్ ఎందుకు జరుగుతుంది? అసలు ఆ డీల్ ఏంటి? డీల్ వెనకాల ఎవరు ఉన్నారు? తినేం చేయాలనుకున్నాడు? అసలు ఫైనల్గా ఏమవుతుంది అనేది డీల్ కాదు. ధరణి గారు, ఫ్యామిలీ గురించి ఇప్పుడు ఇంత బాగా చెప్పారు, మరి భైరవ్ పడిపోయినప్పుడు ఎందుకు వెళ్ళలేదు? ఫ్యామిలీయే కదా, మరి వెళ్ళాలి కదా. అంటే అప్పుడు నా ఫ్యామిలీ వేరే భైరవ్ కదా. అవునా? భైరవ్ అయితే ఉన్నాడు, అసలు భైరవా కాదనే తెలియాలి. ఈయన భైరవ్ అనుకుంటారు, నా భైరవ్ వేరే భైరవ్ ఉన్నారు, జనాలకు అర్థమయ్యే భైరవ్ ఇంకొక భైరవ్ ఉంటారు. సో ఇట్ ఈస్ ఆల్, అందుకే సస్పెన్స్ కదా, యూ థ్రిల్లర్. ఐ మీన్ మీకే అనిపిస్తుంది, అయ్యో ఈయన అయితే ఆయన ఏంటి, ఆయన అయితే ఈయనేంటి, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఈమె ఇక్కడ ఉన్నామే.
ఇక్కడ ఈయనతోని వీఆర్ వైఫ్ అండ్ హస్బెండ్ కదా, సో మొగుడిని వదిలేసి ఎవరితోని ఇంకొక అబ్బాయితో ఎందుకు వెళ్తుంది? సో అది తెలియాలి అంటే వాట్ ఈస్ లక్ష్మి డూయింగ్, లక్ష్మి ఎటువంటి డీల్ చేస్తుంది? వింటుంటే లక్ష్మి కొంచెం నెగిటివ్ షేడ్ కూడా ఉన్నట్లుగా ఉంది. you'll see two shades. అంటే మంచి స్కోప్ దొరికింది మీకు, యాక్టింగ్ కి స్కోప్ దొరికింది మంచి. చాలా మీరు అంటే మేబీ సార్ కూడా నేను చెప్తే నమ్మరేమో కానీ అసలు మేడం ఉన్నారు అనిత మ్యామ్ తోటి అనిత గారికి నేను ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పానో నాకే తెలియదు అనుకుంటా. అండ్ ద కాన్ఫిడెన్స్ వాట్ ఐ హ్యావ్ అంటే సమ్వేర్ ఇట్ ఈస్ లైక్ ఇట్ ఈస్ అ డెఫినెట్లీ చిన్న మూవీ. వై చిన్న మూవీ అంటే అంటే మా అంతలో మేమే వస్తున్నాము, నాట్ విత్ అ బిగ్ బ్యానర్, నాట్ విత్ అ బిగ్ ప్రొడక్షన్ హౌస్, ఇది కాదు. వీఆర్ కమింగ్ విత్ అవర్ ఓన్ రిస్క్. సో అట్లా అది ఉన్నప్పుడు మనకు ఒక భయం అనేది ఉంటుంది, కానీ నాకు భయం లేదు. ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ ఐ నో వాట్ ద స్టోరీ ఈస్, ఐ నో వాట్ ద స్టోరీ లైన్ ఈస్, ఐ నో హౌ ఇట్ గోస్. ఆ ఒక ధైర్యంతో నేను అసలు తెలీదు మా కమ్యూనిటీలోనైతే నేను అరే 18th వస్తున్నా చూసుకోరు అక్క, మా అందరికి టికెట్లు తీసుకురావాలి అంటే దే ఆర్ సో ఎక్సైటెడ్. అంటే మనకు ఒక బ్యాచ్ అనేది ఉంటుంది కదా, దే ఆర్ సో ఎక్సైటెడ్ టు సీ మీ ఆన్ ద బిగ్ స్క్రీన్. మై ఫ్యామిలీ, మా అక్కలు కానివ్వండి, మా ఆయన, మా బావ, అమ్మ నాన్ననైతే ఎప్పటి నుంచో, బికాస్ మాకు కొన్ని అంటే కొన్ని ఇష్యూస్ వల్ల కొంచెం పోస్ట్పోన్ అవుతుండే మూవీ, బట్ ఇప్పుడు 18th ఫిక్స్ కదా. సో మా డాడీకి కూడా నేను అది చెప్పగానే నీ ఇంటర్వ్యూ ఎప్పుడు వస్తుంది, నువ్వే మాట్లాడతావా ఈసారి, ఏమైనా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎందులో వస్తుంది, నాకు లింకులు పెట్టవా? మా మమ్మీ డాడీ నా ఇంటర్వ్యూలో ఏం వచ్చినా సరే అట్లా టీవీ ఆన్ చేసుకొని టీవీ ముందు అన్నం పెట్టుకొని తినుకుంటా చూస్తారు. ఇంతకు ముందంటే తీన్మార్ వార్తలు చూసేవాళ్ళు, మరి ఇప్పుడు అవకాశం లేదు కదా. యాక్చువల్లీ మా అమ్మ నాన్నకి అదొక అలవాటు అయిపోయింది. నేను వచ్చిన తర్వాత 8:30 అయ్యిందంటే బులెటిన్ పెట్టాలి అనే ఒక అలవాటు అయిపోయింది అమ్మ నాన్నకి. దాని తర్వాత నుంచి వాట్ ఎవర్ ఐ డూ, ఈవెన్ నేను ముందు యూట్యూబ్ చేస్తుండే, ఆ యూట్యూబ్ వీడియోలు కూడా అట్లనే పెట్టుకొని చూస్తారు. సో వాళ్ళకి అట్లా నేను అలవాటు అయిపోయినా. అండ్ వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ తీన్మార్, అమ్మ నాన్న గర్వంగా చెప్పుకునేటోళ్ళు. మా డాడీ ఇప్పటికంటాడు తీన్మార్ వార్తల రాధా ఉంది కదా నా బిడ్డనే. ఆ గర్వం అప్పుడు ఏదైతుందో ఇప్పుడు ఈ లక్ష్మి ద్వారా డబల్ అవుతుంది. అండ్ ఐమ్ డెఫినెట్లీ షూర్ దట్ హీ విల్ బి ద ప్రౌడ్ ఫాదర్. అండ్ మై ఫ్యామిలీ విల్ బి ప్రౌడ్ బై సేయింగ్ దట్ దట్స్ మై సిస్టర్, దట్స్ మై వైఫ్. నా చిక్కి అదిగో మా అమ్మ అని చెప్పి అయ్యో చూడగానే అమ్మనా అంటది. సో ఖచ్చితంగా ఇక్కడ ఇందాక తను అన్నట్టు చిన్న మూవీ అని డిస్కషన్ వచ్చింది. నిజానికి దీంట్లో యాక్ట్ చేసిన వాళ్ళందరూ స్టార్స్ కాకపోవచ్చు, కానీ పర్ఫార్మర్స్ ఉన్నారు. రఘు కుంచే గారు కావచ్చు, రవి ప్రకాష్ గారు కావచ్చు, గిరి అని ఒక ఆర్టిస్ట్ ఉన్నారు, మహేష్ పవన్ అని ఆల్రెడీ 2-3 సినిమాలు హీరోగా చేశాడు, తను ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. సుజాత దీక్షిత్ అని ఒక ఆర్టిస్ట్ ఉంది, శ్రీవాణి అని ఒక ఆర్టిస్ట్ ఉంది, సురభి లలిత, వీళ్ళందరూ కూడా థియేటర్లో చేశారు, సినిమాలో చేశారు. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే వీళ్ళందరూ ఆర్టిస్టులే. సో స్టార్స్ లేకపోవచ్చు, కానీ పర్ఫార్మర్స్ ఉన్నారు, చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో రెగ్యులర్గా మనం చూసినప్పుడు ఏంటంటే సినిమాలు చూస్తే పెద్ద ఫేసులు కనిపిస్తే, రికగ్నైజ్డ్ ఫేసులు కనిపిస్తే అది పెద్ద సినిమా కింద మనం తీసుకుంటాం. సో ఇక్కడ మనం అంతా కూడా ట్యాగ్. ఇంకొకటి కూడా ఏంటంటే ఈ మధ్య మన సినిమాలు చూస్తూ ఉంటే కూడా ఇప్పుడు ఈ చిన్న ఆర్టిస్టులు అంటే ఎస్టాబ్లిష్డ్ కానీ పర్ఫార్మర్స్ ఎవరైతే చేసిన సినిమాలు కూడా జనాల్ని కొంత ఆకట్టుకోలేకపోయి ఉండొచ్చు. దాంతో కూడా జనాలకి ఏమంటే చిన్న సినిమా కాబట్టి పెద్దగా ఏం ఉండదు, దానికి ఏం బోధం, చూద్దాంలే సినిమా ఎట్లా ఉంటుందో అని అనుకుంటారు. అదొకటే మైనస్ తప్ప స్క్రిప్ట్ పరంగా, పర్ఫార్మెన్స్ పరంగా, ఆర్టిస్టుల పరంగా ఇందులో చేసిన వాళ్ళందరూ ఎక్స్పీరియన్స్ ఆర్టిస్టులే, సినిమాలు చేసిన వాళ్ళే. ఒక మంచి సినిమాతో అయితే మేము ముందుకు. ఎందుకంటే కథ మీద నమ్మకం లేకపోతే అంతమంది సీనియర్స్ కావచ్చు, అంత మంచి పర్ఫార్మర్స్ కావచ్చు, వాళ్ళు ఒప్పుకోరు కదా ఖచ్చితంగా కథలో విషయం లేకపోతే. టెక్నీషియన్స్ కూడా అండి, దీని కెమెరా సురేందర్ రెడ్డి గారు చేశారు, సీనియర్ కెమెరామెన్ ఆయన. ఆర్ఆర్ ధ్రువన్ గారు మ్యూజిక్ చేశారు, శ్రవణ్ కటికనేని ఎడిటింగ్ చేశారు. సో వీళ్ళ సినిమాలు ఒక్కసారి మనం కొడితే ఇంటర్నెట్లో పెద్ద పెద్ద సినిమాలు చేసిన వాళ్ళు ఉన్నారు. కేవలం వాళ్ళకి ఏంటంటే సబ్జెక్ట్ నచ్చడం, సో మనతో ఉన్న ఫ్రెండ్షిప్, సో మనం అంతకుముందు చేసిన ప్రాజెక్ట్స్, థియేటర్లో చేసిన ఎక్స్పీరియన్స్ చూసి ఈ సినిమాకి వర్క్ చేయాలి, ఈ సినిమాను ముందుకు తీసుకొద్దామని వాళ్ళు వచ్చారు. మీరు చెప్తుంటే కథ మీద అయితే నమ్మకం అయితే కలుగుతుంది. ఈ కథని ఇంతవరకు డెవలప్ చేయడానికి మీరేమన్నా
డిఫికల్టీ ఏమన్నా అనిపించిందా మీకు, స్ట్రగుల్ కానీ? నాకు డిఫికల్టీ ఏమనిపించలేదు, కాకపోతే పిల్లలకు మనం టీచ్ చేస్తూ ఉంటాం కదా ఫిలిం రైటింగ్ మీద కానీ ఫిలిం ఎట్లా డైరెక్ట్ చేయాలి, సో రకరకాలుగా చెప్తూ ఉంటాం. దీంట్లో కొంతమంది రెగ్యులర్ అంటే గ్రాఫ్స్ గురించి చెప్తారు, అంటే సినిమా స్టార్టింగ్ ఇలా ఉండాలి, కాస్త అయిన తర్వాత రేజింగ్ యాక్షన్ స్టార్ట్ అవ్వాలి, తర్వాత క్లైమాక్స్ లీడ్ అవ్వాలి, ఫాలింగ్ యాక్షన్, ఇట్లా థీరీస్ చెప్తూ ఉంటారు. సో చాలామంది స్టూడెంట్స్ కూడా వేరే ఇంటర్నేషనల్ లెవెల్ స్క్రీన్ ప్లే రైటర్స్ ఏవైతే నేను పేర్లు మెన్షన్ చేయను, వాళ్ళ నోట్స్ అవి చదివి నా దగ్గరకు వచ్చి డిస్కస్ చేసినప్పుడు ఈయన ఫలానా ఆయన చాలా పెద్ద పేరు, ఈయన ఇలా చెప్పాడు, ఇలా స్క్రీన్ ప్లే ఇది ఇలా అని మాట్లాడుతూ ఉంటారు. ఓకే, నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ కూడా థీరీస్ ఏవైతే మనం మాట్లాడుకుంటాం అవన్నీ కొంతవరకే. సో రివర్స్ క్లైమాక్స్తో, అంటే క్లైమాక్స్లోనే సినిమా స్టార్ట్ అయిన సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ అయిన ఉన్నాయి. సో స్టార్టింగ్ ఇనిషియల్ ఇన్సిడెంట్ లేకుండా కాస్త ముందుకెళ్ళిన సినిమాలు కూడా ఆడాయి. సో గ్రాఫ్ అనేది ముఖ్యం కాదు. సో ఆడియన్ ఎవరైతే ఉన్నాడో ప్రేక్షకుడు సినిమాను ఎక్కడెక్కడ సస్పెన్స్గా, అంటే మనం ఈ సీన్ తర్వాత ఇంకొక సీన్ వెళ్తే ఎలా వెళ్తుంది అనేది ఒక ఐడియా ఉంటుంది. ఇది నేను థియేటర్లో చేశాను. స్టేజ్ మీద చేస్తున్నప్పుడు మిగతా వాళ్ళ ప్లేకి మన ప్లేకి డిఫరెన్స్ ఏదో ఉంటుంది కదా, జనాలు లైక్ చేస్తున్నట్టే. సో ఇవి ఎంచుకుంటే అవుతుంది అని ఏదైతే అనుకున్నామో, ఈ పిల్లలకు మనం పాఠం చెప్పిన తర్వాత వాళ్ళు మేకింగ్ చేసిన ఫిల్మ్స్లో కూడా మనం చాలా తప్పులు చెప్పి ఉంటాం, ఇలా కాదు ఇలా చేయాలని. సో ఇవన్నిటిని చూసిన తర్వాత ఇలా చేస్తే బాగుంటుందేమో అనుకొని సినిమా చేయడం జరిగింది. మెయిన్గా స్క్రీన్ ప్లేతో వెళ్తారు. కథని మనం స్క్రీన్ ప్లే ఎట్లా చేస్తే ఇంట్రెస్టింగ్ వెళ్తుంది అన్న ముందే ఒక విజువలైజ్ అయితే మీరు చేసుకున్నారు కథను అయితే ఆల్రెడీ ఖచ్చితంగా. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్లు అంటే ఇప్పుడు ప్రజెంట్ చాలామంది ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే కథ అనేది ఆడియన్కి తెలిసినట్లు ఉండాలి, కానీ ఆయన ఆ సస్పెన్స్ అనేది ఫీల్ అవ్వాలి, ఖచ్చితంగా ఆ థ్రిల్ అనేది ఆయనకు రావాలి. అలాంటి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఎంతవరకు ఉన్నాయి ఈ సస్పెన్స్ థ్రిల్లర్లో? ఇప్పుడు కథను దీనిలో ఎక్స్పెక్ట్ చేయలేరు. ఇప్పుడు మామూలుగా ఏదంటే ఒక లవ్ స్టోరీ ఉందనుకో, ఒక అమ్మాయి అబ్బాయి, అందులో ఫాదరో లేదా ఎవరో విలను ఇలా ఉంటాయి. కాబట్టి మనకు తెలుసు హీరో కనపడని హీరో, హీరోయిన్ వాడికి డబ్బు ఉంది లేదా పేదవాడు, హీరోయిన్ బాగా డబ్బున్న అమ్మాయి, వీళ్ళిద్దరి మధ్యన లవ్ ఏర్పడుతుంది. సో ఎవరో ఒకరు ఫాదరో విలను లేదా కాలేజ్లో ఇంకోడో విలను లేదా అమ్మాయి, ఈ కథ ఇట్లాంటివి జనరల్గా తెలుస్తుంటాయి. ఈ డీల్ అనే కథను మీకు చెప్పలేము. ఓకే, ఇలా ఉంది కథ, నేను చెప్పాను కదా ఒక భైరవ్ గురించో లక్ష్మి గురించి చెప్పాను. అసలు వీళ్ళు ఎందుకు డీల్ తీసుకున్నారు, ఏం జరుగుతుంది అనేది మీకు స్క్రీన్ మీద నడుస్తున్నప్పుడే ఒక్కొక్కటి రివీల్ అవుతుంటుంది. సో ఇంటర్వెల్ దాకా ఏదైతే ఉంటుందో ఎడ్జ్ మీద కూర్చొని సినిమా చూస్తారు, అసలు ఏమవుతుంది, ఎవరి ప్లేసు, వీళ్ళు ఎందుకు వచ్చారని చూస్తారు. సో ఇంటర్వెల్ తర్వాత ఒక్కొక్కటి రివీల్ చేస్తుంటారు. గతంలో జరిగిన సీన్ ఇంటర్వెల్స్, ఓహో ఇందుకు ఇలా అయిందా, దాని తర్వాత కొంచెం ఓహో ఇది ఇందుకా, మనకు ఫస్ట్ హాఫ్లో ఏమేం చెప్పారో అవన్నీ కూడా సెకండ్ హాఫ్లో అవన్నీ కూడా మనకు తెలుస్తూ ఉంటావు, ఎందుకు అయిందా ఫస్ట్ హాఫ్లో, అక్కడ మనం అందుకు ఫీల్ అయింది, ఇలాంటి దీంతో వెళ్తుంటుంది సినిమా. అంటే మొత్తం రివర్స్లో రాబోతున్నారు అయితే సినిమా, రివర్స్లో రావడం అని అంటే ముందు చూపించి తర్వాత రివీల్ చేయటం, ముందు చూపించినవి ఇంటర్వెల్ తర్వాత వాటికి ఆన్సర్స్ క్వశ్చన్ చేసి ఆన్సర్స్. ఇక్కడ క్వశ్చన్ కి ఇంటర్వెల్ ఎండింగ్ దాకా మనం ఎదురు చూడాల్సి వస్తుంది. ఇది యూత్ కి ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి. మామూలుగా సినిమా మీద ఇష్టం ఉన్న వాళ్ళు కానీ యూత్ కానీ వీళ్ళు ఇట్లాంటివి, అంటే మనం కూడా రెగ్యులర్గా వెళ్ళి చూస్తూ ఉంటాం కదా, చాలా వరకు మనం థ్రిల్లర్ సినిమాలు చూస్తుంటాం సినిమాలో. సో వాటిలో కూడా మనం ఏదైతే ఎంజాయ్ చేస్తున్నామో, ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అట్లాంటి అంశాలన్నీ ఇందులో ఉంటాయి. ఖచ్చితంగా మేమైతే ఎక్కువే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మీరు చెప్పిన దాన్ని బట్టి ముఖ్యంగా మేడం కావచ్చు, మీరు కావచ్చు, ఫుల్ ఆఫ్ కాన్ఫిడెంట్ అయితే కనిపిస్తోంది. ఆ కాన్ఫిడెన్స్తోనే మేము స్క్రీన్ మీద కూడా చూసి ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తాము, చేయాలి అనుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడైతే టాలీవుడ్లో కథ ఉంటే, అంటే సినిమా ఒకటి నచ్చింది అంటే ఖచ్చితంగా మౌత్ పబ్లిసిటీతో వెళ్ళిపోతాం. ఇప్పుడు పెద్ద చిన్న అనేది తేడా అయితే లేదు. అలాగే ద డీల్ కూడా ఖచ్చితంగా ప్రేక్షకుల్లోకి వెళ్తుందని మేమైతే ఆశిస్తున్నాము. మీకైతే మా తరపు నుంచి ఎ బిగ్ వెరీ ఆల్ ద బెస్ట్ అయితే మేము చెప్తున్నాం అనమాట. చూసారుగా ఫ్రెండ్స్, మీరైతే ఇప్పుడు డీల్తో అయితే, అంటే ఈశ్వర్ తర్వాత మళ్ళీ ఒక 20 years గ్యాప్ తర్వాత హను గారు అయితే ద డీల్తో డైరెక్టర్ అలాగే హీరోగా రాబోతున్నారు. ఇంకా మన తీన్మార రాధా గారు అయితే లక్ష్మిగా రాబోతున్నారు. October 18న థియేటర్స్లోకి అయితే ద డీల్ రాబోతుంది. ఖచ్చితంగా మీరైతే ఆదరిస్తారని మేమైతే కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.